హాయ్ అండి. ఈరోజు చికెన్ పచ్చడి అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి. నా స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. పచ్చడి అనేది మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూసేయండి. 2 కేజీలు బోన్‌లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా వాష్ చేసి పసుపు కలిపి పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక కప్పు ధనియాలు లైట్‌గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు జీలకర్ర, మసాలా దినుసులు వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. 4 ఇలాచీలు వేసి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని పల్లి ఆయిల్ అయితే వేస్తున్నానండి. పల్లి ఆయిల్ వల్ల మంచి టేస్టీగా ఉంటుంది పచ్చడి. సో కొంచెం కొంచెం చికెన్ ముక్కలన్నీ బాగా బ్రౌన్‌గా వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. సో ఒక కప్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ తేలే వరకు. తర్వాత కరివేపాకు తడి లేకుండా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంచి టేస్ట్గా ఉంటుంది పచ్చడి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఒక కప్పు కారం వేసుకున్నానండి. రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ కూడా మళ్ళీ వేసుకున్నానండి. ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో తర్వాత ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకొని 15 నిమ్మకాయల జ్యూస్ అయితే వేసుకున్నానండి. అంతే టేస్టీ అయితే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.